అని పక్కకు త్రప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమని అంటున్నాడు? సత్యమైన వాటినే పలకమని అంటున్నాడు. సత్యమైన వాటినే పలకండి, సాక్ష్యం ఇచ్చుడి. ఆయన సాక్ష్యమును ఎవడును కూడా సత్యమైనవి మాట్లాడితే ఎవరు అంగీకరిస్తారు? నిజం మాట్లాడితే ఎవరన్నా అంగీకరిస్తారా? కాదు, ఎవరిని కూడా అంగీకరించరు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నిజము మాట్లాడమన్నాడు, సాక్ష్యమును కలిగి ఉండమని అంటున్నాడు. కలిగి ఉంటే ఎవరును కూడా ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించునుగాక. ఆయన దేవుని మాటలే పలుకుని. ఎలాగో సాక్ష్యమును గూర్చి సత్యమును గూర్చి మాట్లాడువాడు దేవుడు ఏమి పంపి ఉన్నాడో సత్యమునే. ఆయనకి సత్యము మాట్లాడే వారికి ఏమి లేదు, కొలత లేదని అంటున్నాడు ఇక్కడ యోహాను సువార్తలో. కొలత లేదు, కొలత లేకుండా సత్యమును మాట్లాడువాడు ముద్ర వేయి ఉన్నాడు. మాటకు ముద్ర వేసి సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేదు అని అంటున్నాడు. అంటే సత్యము మాట్లాడి నీతిని అనుసరించే వారికి కొలత లేదన్నాడు. సత్యమునే కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును అని అంటున్నాడు. ఏమనుగ్రహిస్తాడు? కొలత లేకోకుండా ఆత్మ అనుగ్రహిస్తాడు. మనం ఏం చేయాలి? దేవునికి విధేయత కలిగి ఉండాలి. సత్యముని ఆత్మను అనుగ్రహించును గనుక మన దేవుని మాటలే పలుకుని. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండు. ఎవరి ఉగ్రత? దేవుని తండ్రి కుమారుని ప్రేమించును గనుక ఆయన చేతికి ఏమి అప్పగించి? సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుడు విశ్వాసవంతుడే, నిత్య జీవవంతుడు, నిత్యమునే